లగచర్ల వెళ్తున్న బీజేపీ ఎంపీలు డీకే అరుణను, ఈటెల రాజేందర్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు ఈ విషయాన్ని. ప్రజా ప్రతినిధులుగా లగచర్ల వెళ్తున్న వారిని అడ్డుకోవటం ప్రభుత్వం పిరికితనానికి, పూర్తి అధికార దుర్వినియోగానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. పేదలకు అన్యాయం చేస్తూ కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. ఇలాంటి ఘటనలపై వాస్తవాలను తెలుసుకునేందుకు వెళుతున్న ప్రజా ప్రతినిధులను అడ్డుకోవటం దురదృష్టకరం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన స్థానిక పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డీకే అరుణతో పాటు ఈటెల రాజేందర్, మహేశ్వర్ రెడ్డిలను అడ్డుకుని అరెస్ట్ చేయటం రాష్ట్ర ప్రభుత్వ అహంకార ధోరణిని వెల్లడిస్తోందన్నారు. పేదల పక్షాన ప్రజాప్రతినిధులు ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయించడం, ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి నేతలపై దాడులు చేయించడం కూడా భావిస్తున్నాం. ప్రజా ప్రతినిధులను ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు పరిశీలకులు అనుమతించడం లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందని పూర్తిగా అర్థమవుతోంది అన్నారు. తప్పుడు కేసులు నమోదు చేసి రాష్ట్ర రైతాంగాన్ని పరోక్షంగా భయభ్రాంతులకు గురి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశత్వ, నియంతృత్వ విధానాలకు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బాధితులతోటి మాట్లాడి ఒప్పించి భూసేకరణ చేయాల్సిన సర్కార్ గిరిజన బిడ్డలపై పోలీసులతో దమనకాండ సృష్టిస్తోంది. కరెంటు తీసేసి మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారని కూడా పోలీసుల అభ్యంతరకర పరిస్థితిలో రాత్రికి రాత్రే అక్రమ అరెస్టులు చేయిస్తున్నారు. నాడు కేసీఆర్ సర్కార్ ఖమ్మంలో రైతుల చేతికి బేడీలు వేసే ఇప్పుడు రేవంత్ సర్కార్ రైతులను జైల్లో పెట్టించి జైలులో ఉన్న రైతులతో బీజేపీ నాయకులు ఇవాళ మాట్లాడారు. అయితే ఇందిరమ్మ రాజ్యం అంటే ఆడబిడ్డలపై దాడి చేయడమేనా రేవంత్ రెడ్డి? ఇందిరమ్మ రాజ్యం అంటే పేద గిరిజనుల భూములను అక్రమంగా గుంజుకోవడమేనా? అరెస్టు చేసిన బీజేపీ నాయకులను వెంటనే విడుదల చేయాలని, ప్రజల బాధలను అర్థం చేసుకుని వాటిని పరిష్కరించాల్సిన ప్రభుత్వ నిరంకుశత్వంగా వ్యవహరిస్తోంది. ప్రజలే సరైన బుద్ధి చెబుతారు.